రాష్ట్రంలోని మహిళలందరికీ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రమాణ సదుపాయం కల్పిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. కర్నూలులో ఏర్పాటు చేసిన స్వర్ణాంధ్ర స్వచ్ఛంద కార్యక్రమంలో పాల్గొన్న సీఎం ఇల్లు పరిసరాలను శుభ్రంగా ఉంచుతామని ప్రజలతో ప్రమాణం చేయించుకున్నారు. రాష్ట్రంలో పచ్చదనం పెంచాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతి నెల 3వ శనివారం ఇల్లు పరిసరాల శుభ్రతపై దృష్టి పెట్టాలని సూచించారు. ఉద్యోగులు కూడా ప్రతి నెల 3వ శనివారం శుభ్రతపై దృష్టి పెట్టాలన్నారు. తెలంగాణలో తొలిసారిగా అనాథల చిన్నారులకు ఆరోగ్యశ్రీ కార్డులు అందజేశారు. ఎలాంటి ఆరోగ్య ఇబ్బందులు ఉన్నా కార్పొరేట్ ఆసుపత్రుల్లో ఉపయోగించే వైద్యం అందుకునేలా ఆరోగ్యశ్రీ కార్డులు ఉపయోగపడుతున్నాయి. ఈ కార్డుల ద్వారా 10 లక్షల వరకు ఉచిత వైద్యాన్ని అనాథ చిన్నారులు అందుకోనున్నారు. బేగంపేటలోని టూరిస్టు ప్లాజాలో నిర్వహించనున్న కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్లు శిశు విహార సంరక్షణలో అనాథ పిల్లలకు ఆరోగ్యశ్రీ కార్డులను పంపిణీ చేశారు. అనాథ చిన్నారులకు సంరక్షణతో పాటు ఆరోగ్య భద్రత కల్పించేలా ఆరోగ్యశ్రీ కార్డులను అందజేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్లో ఆర్టీసీ సిటీ బస్సులో ప్రయాణించారు. ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మిలతో కలిసి జిల్లా కలెక్టరేట్కు కారులో వెళ్తున్న ఆయన మార్గం మధ్యలో బస్సు ఎక్కారు. అనంతరం బస్సులో ప్రయాణికులతో ముచ్చటించారు. ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా కావాల్సిన సౌకర్యాలు కల్పించడంతో పాటు భవిష్యత్తులో బస్సుల సంఖ్యను పెంచుతామని మంత్రి పొన్నం తెలిపారు. నగరంలోని చెరువుల్లో మట్టి నిర్మాణ వ్యర్థాలు పోస్తే కఠిన చర్యలు తప్పవని హైడ్రా కమిషనర్ రంగనాథన్ హెచ్చరించారు. చెరువులపై నిఘా ఉంటుందని, మట్టి పోసిన వారికి సాక్ష్యాధారాలతో పట్టుకొని క్రిమినల్ కేసులు పెడదామని తెలిపారు. పలు రియల్ ఎస్టేట్ సంస్థలు, బిల్డర్లు, ట్రాన్స్పోర్ట్ ప్రతినిధులతో హైడ్రా కార్యాలయంలో ప్రత్యేకంగా సమావేశమైన రంగనాథన్ చెరువుల పరిరక్షణపై దిశానిర్దేశం చేశారు. బిల్డర్లు, ట్రాన్స్పోర్టర్లు కలిసి మట్టిని ఎక్కడ పోయాలో ముందుగానే ఒక అవగాహన రావాలని సూచించారు. పోలీసు సిబ్బంది ఎవరికి వారు ఉత్తమ సేవలు అందించినట్లయితే పోలీస్ శాఖ ప్రతిష్ట పెరుగుతుందని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ పోలీస్ డాక్టర్ జితేందర్ అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ప్రాతినిధ్యం వహిస్తూ వచ్చిన స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో రాష్ట్ర డీజీపీ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా స్టేషన్ హౌస్ ఆఫీసర్లతో మాట్లాడుతూ పోలీస్ సిబ్బంది శిక్షణలో నేర్చుకుంటున్న చట్టాలను తప్పనిసరిగా అమలు చేస్తూ తాము ఎదగాలని సూచించారు. తద్వారా పోలీస్ శాఖ ప్రతిష్ట పెరుగుతుందని అంటూ తెలంగాణ రాష్ట్ర పోలీసుకు దేశంలో మంచి పేరు వస్తుందని, ఆ పేరు నిలుపుకునేందుకు పోలీస్ సిబ్బంది పనిచేయాలని సూచించారు. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలో తీరంగా ర్యాలీ నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంఘీభావంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు స్థానిక తూర్పు మగసాల నుంచి గోకుల్ సర్కిల్ వరకు విజయవంతంగా ర్యాలీని చేపట్టారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా పాకిస్తాన్ ఉగ్రవాదులకు చెప్పిన భారతమాత ముద్దుబిడ్డలైన వీర సైనికులు, టీడీపీ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. భారత సైన్యానికి తమ మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు. ఆపరేషన్ సింధూర్ ఆగలేదు, ఉగ్రవాదుల వేట కొనసాగుతుందని తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు మండల కేంద్రంలోని తీరంగా ర్యాలీ చేపట్టారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా జిల్లా నల్లచెరువు పోలీస్ స్టేషన్ నుంచి బస్టాండ్ సర్కిల్ వరకు బీజేపీ ఆధ్వర్యంలో తీరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల వివిధ పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు, విద్యార్థులు, యువకులు జాతీయ రహదారిపై జాతీయ జెండా పథకాలను ప్రదర్శిస్తూ భారత్ మాతకి జై, వందే మాతరం అంటూ నినాదాలు చేశారు. వీర జవాన్ మురళీ నాయక్ చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రవికుమార్, ఎంబీడీఓ కార్యాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. దాయాది పాక్తో ఉద్రిక్తతలు నెలకొన్న వేళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యూహాత్మకంగా వ్యవహరించాలని భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలిపారు. ఆయన హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ వేదికగా నిర్వహించిన తీరంగా ర్యాలీలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు. సరిహద్దుల్లో సైనిక విరోచిత పోరాటానికి దేశం సురక్షితంగా ఉందన్నారు. భారత్ ఏనాడు తనను తానుగా ఏ దేశంపైన యుద్ధానికి కాలు దువ్వలేని సందర్భంగా లేవనెత్తారు. ఉగ్రవాదులకు అంతం చేసేందుకు, దేశాన్ని కాపాడుకునేందుకు పాకిస్తాన్తో పాటు పీఓకేపై దాడి చేయాల్సి వస్తుందన్నారు. దేశ ప్రజలందరూ ఇండియన్ ఆర్మీకి సెల్యూట్ కొట్టాలని వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. ఎన్టీఆర్ జిల్లా కొండపల్లి కలెక్టర్ లక్ష్మీషా పర్యటించారు. మున్సిపల్ శాఖల అధికారులతో కలిసి ఎక్స్పీరియన్స్ సెంటర్ పనులను పరిశీలించిన అనంతరం పలు సూచనలు చేశారు. జిల్లాను పర్యాటక హబ్గా తీర్చిదిద్దేందుకు
ప్యాకేజీలు కూడా రూపకల్పన చేసినట్లు తెలిపారు. ఎక్స్పీరియన్స్ సెంటర్లతో కొండపల్లి బొమ్మల విశిష్టతను తెలిపేలా అందమైన పెయింటింగులతో ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దాలన్నారు. పర్యాటకులు ఆహ్లాదకర వాతావరణం కలిగించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ లక్ష్మీష అధికారులను ఆదేశించారు. అనకాపల్లి జిల్లాలో కలకలం రేపిన 4 సంవత్సరాల చిన్నారి కిడ్నాప్ కేసును పోలీసులు ఛేదించారు. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టినట్లు ఎస్పీ తుహిన్ సిహ్ని తెలిపారు. సంఘటనా స్థలంపై లోకాయుక్త విధికి పరిశీలించిన పరిసర ప్రాంతాల్లోని నివాసితులను విచారిస్తున్నట్లు తెలిపారు. ఈ కేసులో 2 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అనంతరం పాపను తన తల్లిదండ్రులకు అప్పగించారు. ఏపీ లిక్కర్ స్కామ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించిన ఈ కేసులో ఇప్పటికే 5గురు అరెస్టు చేయగా తాజాగా మాజీ సీఎం వైఎస్ జగన్, ఓఎండీ కృష్ణమోహన్ రెడ్డి, మాజీ ఐఏఎస్ ధనంజయ్ రెడ్డిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. అయితే కృష్ణమోహన్ రెడ్డి అరెస్టును వైసీపీ మహిళా నేత యాంకర్ శ్యామల ఖండించారు. కృష్ణమోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం సరికాదని, కృష్ణమోహన్ రెడ్డి అత్యంత నిజాయితీపరుడని, నిష్కల్మషమైన మనిషి అని ఆమె పేర్కొన్నారు. కృష్ణమోహన్ రెడ్డి వ్యక్తిత్వం ఎంతో విశ్వసనీయతమైందంటూ ఆయన విధేయత ఎంతో నిజమైందని అందరికీ తెలుసునన్నారు. ప్రజల పక్షాన నిలబడే గొప్ప నాయకులైన వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డిలతో కలిసి కృష్ణమోహన్ రెడ్డి పనిచేశారని, అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం సరికాదన్నారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపల్ కార్యాలయం ఎదుట బీజేపీ శ్రేణులు ఆందోళనకు దిగారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ మున్సిపల్ కార్యాలయాన్ని పూర్తిగా అవినీతిమయం చేస్తున్న కమిషనర్ను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. శానిటేషన్, టైట్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాలతో కమిషనర్ అవినీతిని ప్రోత్సహిస్తున్నాడని ఆరోపించారు. సమస్యలతో వచ్చిన ప్రజల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నాడని కమిషనర్ యూసఫ్తో వాగ్వాదానికి దిగారు. మున్సిపల్ కమిషనర్ యూసఫ్ను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మహబూబాబాద్ జిల్లా గంగారామంలో దారుణ ఘటన చోటు చేస్తుంది. తునికీకు కాంట్రాక్టర్ మండుటెండలలో చిన్నారులతో పనులు చేయించడం తప్ప అయితే 1000 తునికి కట్టలను తెప్పితే కేవలం 20 రూపాయలు మాత్రమే ఇచ్చి చేతులకు దులుపుకున్నారన్నారు. చిన్నపిల్లల చిన్న అవసరాలకు క్యాష్ చేసుకొని పిల్లలను కూలీలుగా మారుస్తున్నారని, పొద్దంతా పని చేయించుకొని కేవలం 20 రూపాయలు ఇచ్చిన కాంట్రాక్టర్లపై అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. పెద్దవారిని పిలిస్తే రోజుకు 600 రూపాయల కూలీ అవుతుందనే ఆలోచనతో చిన్నపిల్లలతో పనులు చేయిస్తున్నారని మండిపడ్డారు. కడప జిల్లాలో ఆఫ్ఘనిస్తాన్కు చెందిన 2 వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలో రాజీవ్ పార్క్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత 5 సంవత్సరాలుగా అక్రమంగా ఇండియాలోనే ఉంటున్నారని పోలీసులు తెలిపారు. గత 2 నెలలుగా కడపలోనే తలదాచుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ విషయాన్ని ఆఫ్ఘనిస్తాన్ ఎంబసీకి తెలియజేసినట్లు అధికారులు వివరించారు. ఖమ్మం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నేలకొండపల్లె ఆర్ఎంగూడెం చెరువులో గుర్తు తెలియని వ్యక్తులు విషం కలపడంతో చేపల మృత్యువాత పడ్డాయని మత్స్యకారులు వాపోయారు. సుమారు 3 టన్నుల చేపలు మృతి చెందాయని, వాటిని విలువ కూడా 3 లక్షల వరకు ఉంటుందన్నారు. నష్టపరిహారం చెల్లించి ప్రభుత్వం తమను ఆదుకోవాలని మత్స్యకారులు విజ్ఞప్తి చేశారు. ఘటనపై పోలీసులు స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు మత్స్యకార సంఘం అధ్యక్షుడు వెంకటేశ్వర స్వామి తెలిపారు. నెల్లూరు జిల్లాలో ఎస్పీ జి కృష్ణకాంత్ ఆదేశాల మేరకు డీఎస్పీ సింధు ప్రియ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రాత్రి విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది పనితీరును పరిశీలించారు. నేరరహిత నగరంగా మార్చే ప్రక్రియలో భాగంగా ప్రత్యేక పెట్రోలింగ్ నిర్వహించాలని డీఎస్పీ సింధు ప్రియ తెలిపారు. ట్రిపుల్ రైడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ మత్తులో ఉన్న వారికి చాలా మందికి పోలీసులు పవర్ చూపించమన్నారు. అనవసరంగా రోడ్ల మీద తిరిగే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీఎస్పీ సింధు సిబ్బందిని ఆదేశించారు. తిరుపతిలో దారుణం చోటు చేసుకుంది. దళిత విద్యార్థి జేమ్స్ అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి ఆపై హత్యాయత్నానికి పాల్పడ్డారంటూ బాధితుడు వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. రౌడీ షీటర్ రూపేష్ నేతృత్వంలో చోటు బ్లడే గ్యాంగ్ తనను కిడ్నాప్ చేసి 1.5 రోజుల పాటు చిత్రహింసలకు గురి చేశారని జేమ్స్ వాపోయాడు. ఈ దాడిలో తనను కులం పేరుతో దూషించడంతో పాటు ఒరే అంబేద్కర్ జాతి నా కొడక అంటూ అవమానించినట్లు తెలిపారు. రౌడీ షీటర్ తన నోట్లో మూత్రం పోసి శారీరకంగా, మానసికంగా వేధించినట్లు జేమ్స్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దాడి తనపై కులద్వేషంతో జరిగిందని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని జేమ్స్ డిమాండ్ చేశాడు. కడప జిల్లా మహానాడు పసుపు పండుగ జరగడం టీడీపీ కుటుంబ సభ్యుల అదృష్టంగా భావిస్తున్నామని టీడీపీ పొలిటికల్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. కడపలోని
ఆయన కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేశారు. 2 రోజుల కిందట విజయవాడలో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో మహానాడు నిర్వహణకు సంబంధించిన సమీక్ష జరిగిందన్నారు. కడప రాబోయే 4 ఏళ్లలో ఈ మహానాడుతో అభివృద్ధి పదంగా పనిచేస్తుందని భావిస్తున్నారు. మంత్రి నారా లోకేష్ తన పాదయాత్ర సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు రాయలసీమ అభివృద్ధి విషయంగా సంకేతానికి పిలుపునిచ్చారు. మహానాడు నిర్వహణకు సంబంధించిన ఇప్పటి వరకే ఘనమైన ఏర్పాట్లు కొనసాగుతున్నాయని శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. అప్గ్రేడ్ చేసిన అంగన్వాడీ టీచర్లు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించారని మినీ అంగన్వాడీ ఉపాధ్యాయురాలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. సామాజికుడ ప్లస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరి సమావేశంలో ఆడేరు లక్ష్మి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన అనంతరం మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మినీ అంగన్వాడీలను అప్డేట్ చేస్తూ అందులో పనిచేస్తున్న ఉపాధ్యాయుల వేతనాలను పెంచుతూ సంకేతాలు చేశారని గుర్తు చేశారు. 7,500 వేతనంతో విధులు నిర్వహించిన మినీ అంగన్వాడీ టీచర్లకు 13,500 వేతనం పెంచుతూ జీవో జారీ చేసిన ప్రభుత్వం కేవలం ఒక్క నెల ఇచ్చి నిలిపివేసిందన్నారు. కాగా ఇటీవల మరో జీవో విడుదల చేసిన ప్రభుత్వం ఏప్రిల్ మోసం చేసి నుంచి నూతన వేతనాలు అమలు అవుతాయని చెప్పడం ఆవేదన కలిగిందని తెలిపారు. కేటీఆర్, హరీష్ రావు భేటీలు తెలంగాణలో రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. నిన్న హరీష్ రావు ఇంటికి వెళ్లిన కేసీఆర్ దాదాపు 2.5 గంటల పాటు భేటీ అయ్యారు. తాజాగా ఈరోజు మళ్లీ హరీష్ రావుతో భేటీ అవ్వడంతో రాజకీయ వర్గాలు పలు రకాలుగా చర్చలు జరుగుతున్నాయి. కొన్నాళ్లుగా పార్టీ అధ్యక్ష పదవిపై ఇద్దరు నేతలు మధ్య కోల్డ్ వార్ జరుగుతుందని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్ నేతలు సైతం బీఆర్ఎస్లో కేటీఆర్, హరీష్ రావు మధ్య కోల్డ్ వార్ నడుస్తుందని పలుసార్లు విమర్శలు చేశారు. అయితే బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి మరో అడుగు వేసి బీఆర్ఎస్లో 4 స్తంభాలట నడుస్తున్నాయి, హరీష్ రావు పార్టీకి గుడ్ బై చెప్తారంటూ బాంబు పేల్చారు. ఈ నేపథ్యంలో హరీష్ రావుతో కేటీఆర్ వరుస భేటీలు అవుతున్నట్లు అనుమానాలు తావిస్తుంది. ములుగు జిల్లాలో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మావోయిస్టులపై ఆపరేషన్ కగా తీవ్ర ప్రభావం చూపుతోంది. సుమారు 8 మంది మావోయిస్టు సభ్యులు లొంగిపోగా మరో 20 మంది అరెస్ట్ అయ్యారు. వారి దగ్గర నుంచి భారీ ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ శబరీబ్ ఎదుట వివిధ హోదాల్లో పనిచేస్తున్న మావోయిస్టు పార్టీ సభ్యులు లొంగిపోయారు. తెలంగాణ పోలీసులు ఎదుట లొంగిపోవడానికి నక్సలైట్లు సముఖత చూపిస్తున్నారు. పోలీసులు నిర్వహిస్తున్న పోరు కన్నా ఊరు మిన్న, మన ఊరికి తిరిగి రండి అనే కార్యక్రమం సత్ఫలితాలు ఇస్తోందని ఎస్పీ తెలిపారు. తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. నైరుతి రుతుపవనాల రాక ప్రభావంతో రానున్న 5 రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని నిపుణులు చెబుతున్నారు. వర్షాల కారణంగా ఎదురయ్యే ఇబ్బందులను నివారించడానికి ప్రజలు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఏపీలో నేడు అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అల్లూరు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉంది. పిడుగులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. హనుమాన్ చాలీసా శోభాయాత్రలో పోలీసులు ఓవర్ యాక్షన్ చేస్తున్నారంటూ బీజేపీ, హిందూ ఐక్యవేదిక సంఘాలు మండిపడ్డాయి. యాత్రకు ర్యాలీగా వెళుతున్న హిందువులపై లాఠీ చార్జ్ చేశారని బాధితులు వాపోయారు. ఈ ఘర్షణతో పోలీసులకు, శోభాయాత్ర నిర్వాహకులకు మధ్య తోపులాట జరిగింది. ప్రశ్నించినందుకు హిందువులను అరెస్ట్ చేస్తారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మెదక్ జిల్లా తూఫాన్ ఫరీది పడాల్పల్లిలో విషాదం చోటు చేసుకుంది. ఈ పిడుగుపడ్డ ఘటన 2 బాలురు మృతి చెందగా మరో బాలుడికి గాయాలయ్యాయి. పిల్లలపై మైదానంలో క్రికెట్ ఆడుతుండగా భారీ వర్షం కురవడంతో చెట్టు కిందకి వెళ్లారు. అదే సమయంలో పిడుగు పడుతుందని ప్రసాద్, యశ్వంత్ అక్కడికక్కడే మరణించారు. గాయపడ్డ బాలుడికి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. బలమైన గాలులతో అశోక్ నగర్ మెట్రో స్టేషన్
షెడ్ దెబ్బతినింది. దీంతో ట్రాఫిక్ తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇదిలా ఉంటే కేంద్ర వాతావరణ శాఖ ముందుగానే హెచ్చరిక జారీ చేసింది. 2 గంటల్లో ఢిల్లీ ఎస్ఆర్ సిటీ ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుందని తెలిపింది. గత కొద్ది రోజులుగా ఢిల్లీలో ఎలాంటి వాతావరణమే నెలకొంది. హెచ్చుతగ్గులతో వాతావరణం ఉంటుంది. కొన్ని గంటల వేడి, మరికొన్ని గంటలు చల్లగా ఉంటుంది. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ సింధూర్పై కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సింధూర్ వ్యవహారంలో ఆయన కేంద్ర ప్రభుత్వానికి టార్గెట్ చేశారు. భారత్ చేపట్టబోయే ఆపరేషన్ గురించి పాకిస్తాన్కు ముందే ఎలా చెప్పారని కేంద్రాన్ని ప్రశ్నించారు రాహుల్ గాంధీ. ఉగ్ర స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ఇండియా దాడి చేస్తుందని ముందుగానే పాకిస్తాన్కు చెప్పడం నేరమన్నారు. ఆపరేషన్ సింధూర్ గురించి పాక్ ముందుగానే చెప్పినట్లు విదేశాంగ మంత్రి జైశంకర్ ప్రకటించడంపై రాహుల్ సీరియస్ అయ్యారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో జైశంకర్ మాట్లాడినట్లు ఉన్న వీడియోను ఆయన ఎక్స్లో పోస్ట్ చేశారు. హర్యానాలో యూట్యూబర్ జ్యోతి మల్హోత్రాను అరెస్ట్ చేశారు పోలీసులు. భారత్ సైనిక సమాచారాన్ని పాకిస్తాన్కు చేరవేసినట్లు పోలీసులు నిర్ధారించారు. పాక్ ఐఎస్ఐ ఏజెంట్గా జ్యోతి మల్హోత్రా పనిచేస్తున్నట్లు గుర్తించారు. ట్రావెల్ వీసాపై పాకిస్తాన్లో జ్యోతి మల్హోత్రా పర్యటించనున్నారు. జ్యోతి మల్హోత్రాతో పాటు మరో 5గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ట్రావెల్ విత్ జో పేరుతో జ్యోతి యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తోంది. పాకిస్తాన్కు భారత సైనిక సమాచారాన్ని అందించిన కేసులో జ్యోతి మల్హోత్రాను అరెస్టు చేసినట్లు ఢిల్లీ పోలీసులు వెల్లడించారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ 101వ రాకెట్ ప్రయోగం చేపట్టింది. పిఎస్ఎల్వి C-61 రాకెట్ నింగిలోకి దూసుకువెళ్లింది. భూ పరిశీలనలకు చెందిన EOS 9 ఉపగ్రహాన్ని పిఎస్ఎల్వి నింగిలోకి తీసుకెళ్లింది. కాసేపటి తర్వాత పిఎస్ఎల్వి C-61 ప్రయోగంతో సాంకేతిక సమస్య ఎదురైంది. దీంతో పిఎస్ఎల్వి ప్రయోగం పూర్తి కాలేదు. 3వ దశ తర్వాత రాకెట్లో సమస్య వచ్చింది. విశ్లేషణ తర్వాత తిరిగి వస్తామని ఇస్రో చైర్మన్ నారాయణ్ వెల్లడించారు. బంగ్లాదేశ్కు భారీ షాక్ ఇచ్చింది. బంగ్లాదేశ్ నుంచి రెడీమేడ్ దుస్తులు, ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలు సహా ఇతర వస్తువులను దిగుమతులపై ఇండియా పోర్ట్ ఆంక్షలు విధించింది. ఈ మేరకు వాణిజ్య మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ నోటిఫికేషన్ జారీ చేసింది. దీని ప్రకారం బంగ్లాదేశ్ నుంచి రెడీమేడ్ దుస్తులను కోల్కతా, నావాషియా ఓడరేవుల ద్వారా మాత్రమే అనుమతించనున్నారు. అలాగే ఈశాన్యంలోనూ ల్యాండ్ ట్రాడెన్స్ పోస్టుల నుంచి సైతం పలు వస్తువుల దిగుమతి నిషేధించింది. వీటిలో రెడీమేడ్ దుస్తులు, ప్రాసెస్డ్ ఫుడ్, ప్లాస్టిక్, ఫర్నిచర్, కార్పొరేట్ అండ్ పానీయాలు ఉన్నాయి. టారిఫ్లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరొక కీలక వ్యాఖ్యలు చేశారు. తమ దేశానికి వస్తువులపై 100% సుంకాలను తొలగించేందుకు భారత్ సిద్ధంగా ఉన్నామని తెలిపారు. US, ఇండియా మధ్య త్వరలోనే వాణిజ్య ఒప్పందం కుదురుతుందని నొక్కి చెప్పారు. శనివారం ఆయన ఫాక్స్ న్యూస్లో ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. పరస్పర వాణిజ్య ఒప్పందాలపై తాము తొందరపడడం లేదని తెలిపారు. ప్రపంచంలో అత్యధిక సుంకాలు విధించే దేశంలో భారత్ ఒకటని అభివర్ణించారు. భారత్లోనే వ్యాపారం చేయడం దాదాపు అసాధ్యమని, కానీ అమెరికాపై సుంకాలను మినహాయించడానికి భారత్ రెడీగా ఉందన్నారు.